జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక బాలాజీనగర్ చౌరస్తాలో ఆదివారం అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలకు 9వ వారం పూల జ్ఞానమాల నిర్వాహకులు మహంకాళి భిక్షు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కుల మత భేదాలు లేకుండా అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ బడి నిర్మించాలన్నా గుడి నిర్మించాలన్నా భారత రాజ్యాంగంతో ముడిపడి ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే మన దేశాన్ని మనం కాపాడుకుంటున్న వాళ్ళం అవుతామని అన్నారు। అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాఠ్యపుస్తకాలలో ప్రచురించేలా మన అందరి బాధ్యతగా మరో ఉద్యమం చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మొగలిపాక వెంకటేష్, గాదే రమేష్, గడ్డం గిరి శ్రీనివాస్, జర్నలిస్ట్ మిత్రులు గాదరి స్వామి, అంబాల విష్ణు, అంబాల మల్లేష్, పేర్క సునీత, గాదే రమేష్, గడ్డం గిరి శ్రీనివాస్, జర్నలిస్ట్ మిత్రులు గాదరి స్వామి, అంబాల విష్ణు, అంబాల మల్లేష్, పేర్క సునీత తదితరులు పాల్గొన్నారు। భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత భారత రాజ్యాంగం తొమ్మిదవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నాయకులందరికీ జైలు। ఈరోజు మన జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ అన్నగారు మొదటిపాక వెంకటేశ్వరును అంబేద్కర్ గురించి 2 విషయాలు చెప్పారని మనం చెప్తున్నాం। ఈరోజు జ్ఞానమాల చేసుకోవడం చాలా మనం జవహర్ తీసుకుంటున్నాం। ఎందుకంటే జ్ఞానమాల అనేది సగం మందికి మన ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ ఎవరు కూడా సరిగ్గా తెలియదు, కానీ ఇట్లా వారం వారం చేసుకొని చర్చించుకొని హైలైట్గా జ్ఞానం అనేది ఇట్లా ఏం కథ అంబేద్కర్ ఏం కోసం ఆ ఉద్దేశాల మీద అంశాల మీద అందరూ తెలుసుకొని ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇంకా నెక్స్ట్ వారం మళ్ళా కొంతమంది పెరిగి అందరికీ జ్ఞానవాదం కోసం వివరించి చెప్పి మంచి చేయాలని నడిపిస్తున్న మన అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ నిదర్శనకు మరియు ధన్యవాదాలు। రాజ్యాంగమే అల్టిమేట్గా రాజ్యాంగమే ఈ రాజ్యాన్ని నడిపించేది, దేశాన్ని నడిపించేది। రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఈ దేశాన్ని కాపాడుకుంటాం। రాజ్యాంగం లేకుండా రాజ్యాంగ రక్షణ లేకుండా ఏ మతం కానీ ఏ మానవునికి కానీ మీరు అనుకుండొచ్చు ఏదో కొందరు మా హిందువులు ముస్లింల మధ్య విభేదాలు పెట్టి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు మన మధ్యలోనే ఉంటున్నారు। కాబట్టి అంబేద్కరిస్టులుగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా రాజకీయాలు చేసే వ్యక్తులుగా సమాజాన్ని నడిపించే వ్యక్తులుగా మన మీదనే గురుతర బాధ్యత ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా। మరి ఇక్కడ ఉండొచ్చు 5-6 మంది 10 మంది ఉండొచ్చు, కానీ మన జ్ఞానం అనేది మన 10 మందిలో 100 మందికి చెప్పేటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి। నిరంతరం మనకు టైం ఉన్నప్పుడు రాజ్యాంగం ఉన్నటువంటి ఇక్కడ మన దగ్గర రాజ్యాంగం ఉందంటే ఇందులో ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగం ఏంటి, దాని విధులు ఏంటి, హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇక్కడ ఏ ఆర్టికల్ ఎక్కడ చెప్తుంది, ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు అంటే ఏదో ఇస్తారా, సుప్రీంకోర్టులో కూడా ఈరోజు దురదృష్టం ఏంటంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి న్యాయమూర్తులే ఇప్పటికీ కూడా కొలిసే వ్యవస్థలు వస్తున్నారు। అక్కడ న్యాయ వ్యవస్థను కూడా దురదృష్టం ఏంటంటే అగ్రవర్ణాలు కులాలకు చెందినటువంటి వ్యక్తులే న్యాయమూర్తులుగా చలామణి అవుతూ ఉన్నారు। అంటే నేను ఏం చెప్తున్నా, ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో కూడా ఈ సమాజం నుండి దళితుల నుండి మైనార్టీల నుండి బీసీల నుండి రాజ్యాంగ వ్యవస్థలో హక్కులుగా
అంటే న్యాయమూర్తులుగా చెలామనేటువంటి అవకాశాన్ని ఆ వ్యవస్థను మనం తీసుకురావడానికి నిరంతరం పనిచేయాలా. అది అల్టిమేట్ లా అండ్ ఆర్డర్ జ్యుడిషియల్ వ్యవస్థ ఈ సమాజాన్ని నడిపించే ముఖ్య అంశాలుగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగంలో మనం నిత్యం కూడా వీలున్నప్పుడు ఈ రాజ్యాంగ బుక్ను తీసుకొని అందులో ఏమున్నాయి, ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎక్కడ సవరణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మొన్న మిజోరంలో జరిగినటువంటి వ్యవస్థ మొన్న 371 ఆర్టికల్ 341 ఆర్టికల్ ఎస్సీ వర్గీకరణ మీద ఏమి చెప్పింది అనేది కూడా మనం నిరంతరము సమస్యలకు ఎప్పుడైతే సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ జరగాలని పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఏ ఆర్టికల్లో ఏం చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది. బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగాన్ని రాయడానికి తీసుకున్న సమయం పట్టింది. ఆయన నిరంతరము ఆయన కడుపు కాల్చుకొని నిరంతరము పనిచేసినటువంటి విదేశాలలో వివిధ దేశాలలో ఉన్నటువంటి సారాంశము రాజ్యాంగాలలో ఉన్నటువంటి ఆర్టికల్స్ తీసుకొని ఇక్కడ ఈ దేశానికి సంబంధించినటువంటి లౌకిక తత్వానికి గణతంత్రత్వానికి తర్వాత సోదర భావానికి అంటే ఎట్లా రాజ్యాంగాన్ని రాజ్యాంగ రూపకల్పన చేయడానికి నిరంతరం పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దురదృష్టమైన ఆయన దళిత విషయాన్ని పరిమితం చేస్తా ఉన్నారు. ఆయన ఈ దేశ సంపద భారతరత్న విశ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే ప్రపంచ దేశాన్ని ఈరోజు ఓటు చేసుకొని ఇక్కడ వచ్చి చదువుకొని ఆయన ఏం చేస్తున్నారనేది భారత రాజ్యాంగాన్ని రిఫరెన్స్ చేసుకొని ఆయా దేశాలు ఈరోజు నిలబడతా ఉన్నాయి. శ్రీలంక కానీ బర్మా కానీ భూటాన్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈరోజు అన్ని దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళ రాజ్యాంగాలను నడుపుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులుగా మనమే ముందుండాలి, మనమే చదవాలి, మనమే డిబేట్ చేయగలిగే, మనమే డిస్కషన్ చేయాలి. జ్ఞానం అంటే ఎవరు కొంచెం కాదు. ఇది జ్ఞానం అంటే ఈ సమాజంలో మనకు విలువలుంది. ఈ దళితుల కానీ మన ఆస్తులు, భూములు, బిజినెస్లు, ఆదలు తండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు. మనకు ఓన్లీ జ్ఞానమే ఆయుధము, జ్ఞానమే అల్టిమేట్, జ్ఞానమే అంతిమంగా పనిచేస్తాయని బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని నమ్ముకొని చదువుని నమ్ముకొని నిలబడ్డాడు. కాబట్టి విశ్వరత్నగా ప్రపంచంలో మహోన్నతమైన జ్ఞానవంతులలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరని ఈరోజు ప్రపంచం గుర్తించే ఐక్యరాజ్య సంస్థలలో కూడా జయంతులు వర్ధంతులు నడుస్తుందంటే దానికి జ్ఞానమే వికాసము, జ్ఞానమే అంతిమం, జ్ఞానమే అల్టిమేట్ అనేది ప్రపంచం గ్రహించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు కొలంబియా యూనివర్సిటీ లాంటి అమెరికా అగ్రరాజ్యంలో కూడా రష్యా, జర్మనీ, జపాను, అమెరికా, ఆస్ట్రేలియా ఇది ఏ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు పాఠ్యాంశాలుగా ఆయా రాష్ట్రాలలో దేశాలలో పాఠ్యాంశాలుగా చేసుకొని ఈరోజు రాజకీయాలు సామాజిక అంశాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓటు చేసుకొని ఆయా పాఠ్యాంశాలలో చదువుతూ ఉన్నారు. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో మనలాంటి జ్ఞానవంతులుగా మనలాంటి అంబేద్కరిస్టుగా బుద్ధిస్టుగా సామాజిక బాధ్యతలు వ్యక్తులుగా నిరంతరం మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. కానీ జ్ఞానం అనేది ఎవరిని సొంతం కాదు. పుట్టుకన్న ఎవ్వడు కూడా జ్ఞానవంతుడిగా పుట్టారు భూమి మీద. జ్ఞానం అంటే నేర్చుకోవడమే, జ్ఞానం అంటే అనుసరించడమే, జ్ఞానం అంటే శోధించడమే, పరిశోధించడమే. దాన్ని నిలబడ్డోడు సమాజం గుర్తిస్తుంది, సమాజంలో కూడా గుర్తింపు వస్తుంది. ఆ వైపు పనిచేద్దామని నేను కూడా ఇక్కడే బాలగారులో ఉంటున్నా, నిరంతరం అందుబాటులో ఉంటున్నాం. మిత్రులు వెంకటేష్ గారు, శ్రీని కానీ మిగతా మేమంతా కూడా రాజకీయాలలో ఉంటున్నాం. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో స్టేట్ పనిగా పనిచేస్తా ఉన్నా. నేను కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలలో కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాను నిరంతరం. నేను అక్కడ కూడా పనిచేసినటువంటి మిత్రులకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో పనిచేయడానికి కూడా రీజన్ ఏంటంటే అక్కడ ఒక అవకాశం ఉంటుంది, అక్కడ అడిగేటువంటి ప్రశ్నించేటటువంటి హక్కులో అవకాశం ఉంటుంది. ఒక సెక్యులరిజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇప్పుడు మన ప్రధాన శత్రువులను ఎదుర్కోవాలంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ లాంటి ప్రధాన మద్దతు శక్తులను ఎదుర్కోవాలంటే ఒక కాంగ్రెస్ నాకు మరి ముఖ్యంగా అంబేద్కర్ మరి ఉద్యమకారుడు, అదేవిధంగా తన తపన అంబేద్కర్ భావజాలతో అంబేద్కర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతో ఉన్నటువంటి గతం సింగన్నను తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సరేనా మిత్రులందరికీ ఉద్యమ జైలు. ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని విజయవంతంగా 9వ వారాన్ని
కంప్లీట్ చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కట్ట కర్మక్రియ ముందుండి నడిచినటువంటి మిత్రులు అన్నకు భిక్షపతి అన్నకి, అదేవిధంగా జగదీశ్వర స్వామి గారికి, అదేవిధంగా పిసిసి ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి మొగిలిపాక వెంకటేష్ గారికి, అదేవిధంగా శ్రీను గారికి, మిగతా మిత్రులందరికీ, సోదరికి, అదేవిధంగా గాదే మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ ఉన్న మిత్రులారా, జ్ఞానమాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గత 6 సంవత్సరాల క్రితమే పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు శాంతిచక్ర ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డ మీద అంబేద్కర్ విగ్రహానికి ట్యాంక్ బండ్ దగ్గర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందులో మేము కూడా కార్యక్రమంలో నిరంతరం ఎక్కడో ఒక దగ్గర ప్రతి వారం జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. నేను ఇక్కడ బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి ఇక్కడే మా అవుతుంటుంది. ఇక్కడే ఈ చుట్టుపక్కల కార్యక్రమాలు అన్నీ కూడా యాప్రాలు కానీ, తర్వాత ఈ కౌకూరు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూర్ణ మిగతా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా జ్ఞానమాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బాలాజీ నగర్లో కూడా స్టార్ట్ చేద్దామని మేము కూడా గత 3-4 నెలల క్రితం అనుకున్నాము. అక్కడ యాప్రాల్ వాళ్ళు, తర్వాత కౌకూరు వాళ్ళు, తర్వాత లోతుకుంట, ఇక్కడ అన్ని ప్రాంతాలలో నన్నే గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక కమిట్మెంట్ గ్రూపు దొరకకపోవడం, వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయకపోవడం, ఏదైతే భిక్షపతి గారు, స్వామి గారు, మిగతా మిత్రులు అందరూ కూడా లేట్ అయినా సరే కానీ దీన్ని ప్రారంభించడం జరిగింది. దానికి ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జ్ఞానము అనేది అపరిమితం. మిత్రులారా, మీకు తెలిసి కుల సమాజంలో అందరం కూడా పుట్టకుండా ఆయా కులాలలో పుడుతూ ఉంటాం. కానీ పుట్టడము, చావడం అనేది మన చేతిలో లేనటువంటిది. దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది అంబేద్కర్ అనగానే, పూలే అనగానే ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులుగానే ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు చూడడం జరుగుతుంది. దురదృష్టకరం. అంబేద్కర్ కానీ, పూలే కానీ, గౌతమ బుద్ధుడు కానీ, మిగతా కాంచీరామ్ లాంటి వ్యక్తులు రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా మనకు ఒక ఐకాన్స్గా ఈ రాష్ట్రంలో, దేశంలో చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం కానీ, రాష్ట్రం కానీ, సమాజం కానీ నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంబేద్కర్ అంటే ఓన్లీ దళితులకు, మాలమాదిలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. పూలే, సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు కూడా ఓన్లీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కారు. వాళ్ళు ఈ దేశ సంపద, ఈ దేశానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా ముందుకు నడిపించేటువంటి, ఈ సమాజాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా ఈ అంబేద్కర్, పూలే, గౌతమ్ బుద్ధుని, కాంచీరామ్ లాంటి ఆలోచన విధానం మహానుభావులను ముందుకు తీసుకుపోయి, జ్ఞానం అంటే ఓన్లీ దండలేసి ఫోటోలు దిగి వాట్సాప్లలో పెట్టుకోవడం కాదు. జ్ఞానం అంటే అంబేద్కర్ ఏం చెప్పారు, పూలే ఏం చెప్పారు, సావిత్రిబాయి పూలే ఏం చెప్పారు, కాంచీరామ్ గారు ఏం చెప్పారు, వాళ్ళు సృష్టించినటువంటి, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను, ఆ జ్ఞానాన్ని, వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలను ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, ముందుకు నడపాలి, ఈ సమాజంలో సమానత్వం రావాలన్నటువంటి వాళ్ళు నిరంతరం పనిచేసి వాళ్ళు జీవిత చరమాంకంలో కూడా చనిపోయే వరకు కూడా వాళ్ళు పనిచేసినటువంటి మహనీయుల ఆచరణను ముందుకు తీసుకొని, మహనీయుల యొక్క ఆచరణను ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడ ఏ మతానికి, ఏ కులానికి, ఏ పార్టీలకు వ్యతిరేకం కాకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఈ మహనీయులను, వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని, ఇచ్చినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి నేర్చుకొని మళ్ళీ మన సమాజంలో మనతో పాటు ఉన్నటువంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కూడా, సంఘాలకు అతీతంగా కూడా జ్ఞానాన్ని ఇవ్వడం అన్నటువంటిది మనం నేర్చుకొని మిగతా వారికి చెప్పడమే దీని ఉద్దేశం. జ్ఞానమాల కార్యక్రమం అంటే జ్ఞానము ఏం చెప్పారు మహనీయులు, వాళ్ళు ఎట్లా పనిచేసారు, ఎట్లా నడిపించారు, సమాజాన్ని ఎట్లా ముందుకు నడిపించారు అనేది ఆదర్శంగా తీసుకొని మనం నిరంతరం చదువుతూ ఉండాలి. అంబేద్కర్ని చదవడం అంటే అంత ఆశమాది కాదు. అంబేద్కర్ని చదవడం అంటే రాజ్యాంగాన్ని చదవడం, అంబేద్కర్ని చదవడం అంటే సమాజాన్ని చదవడం, అంబేద్కర్ని చదవడం అంటే స్థాల పరిస్థితులకు అనుకూలంగా అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే ఏ సందర్భంలో అంబేద్కర్ గారు
ఏమి చెప్పిండు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులేంటి, విధులేంటి, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఏ హక్కు ఏం చెప్తుంది, ఏ ప్రాథమిక హక్కులేంటి, ప్రాథమిక విధులేంటి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో చాలా సవరణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ నాకు తెలిసే రాజ్యాంగ సవరణలో ఒక 130 దాకా జరిగింది. 130 దాకా రాజ్యాంగ సవరణలు దేశంలో ఈ మనవాదులు వచ్చినాక మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి మతతత్వవాదులు రాజకీయాలకి పార్లమెంటరీ విధానంలోకి చొరబడ్డాక రాజ్యాంగ సవరణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎస్సీల మధ్య ఇక్కడ మానవత్వ విలువలను పక్కన పెట్టి మతమే ప్రాతిపదికగా ఈ సమాజంలో పార్లమెంటరీ వ్యవస్థలకు వచ్చి రాజకీయాల్లోకి చొరబడ్డది. కాబట్టి అంబేద్కరిస్టుగా, కాంచనంవాదులుగా, పూలేయిస్టుగా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, మైనార్టీలను కానీ, క్రిస్టియన్లు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, ముస్లింలు కానీ అందరం కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఏమి జరుగుతుంది, పార్లమెంటరీ వ్యవస్థలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, రాజ్యాంగ సభలు ఎట్లా చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది కూడా మనము నిత్యం కూడా మిత్రులారా మీకు చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో రాముని గుడి కట్టాలంటే సుప్రీంకోర్టు దగ్గర నిలబడాల్సినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి కూడా రాజ్యాంగమే అవసరం పడుతూ ఉన్నది. దేవుడు ఈ దేశంలో దేవుని కూడా గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, మత స్వేచ్ఛ ఉండాలన్నా, లౌకికతత్వం ఉండాలన్నా, సమానత్వం ఉండాలన్నా కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టి సుప్రీంకోర్టు తీర్పుల దగ్గర సుప్రీంకోర్టు ముందర కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రోటీన్ ప్రకారము ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు సమానత్వం, ఏ మత భేదాలు లేకుండా సమాజాన్ని ఒక జ్ఞానం వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారు. మరి ప్రజలకు ఈ ఆర్టికల్ మీద అవగాహన నేర్పించి మనము చైతన్యపరచాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై భీమ్. ఉద్యమంలో నేను కూడా విద్యార్థి చేతిలో కీలకంగా ఆ ఫౌండర్లో నేను కూడా 2009లో విద్యార్థి చేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఏర్పడ్డప్పుడు బాలకృష్ణమని, గాయకుడు, విజయమంత్రాది, రాజారాం యాదవ్, దూడిమెట్ల బాలరాజు లాంటి వ్యక్తులు అందరం కూడా, మంచురామన్ లాంటి వ్యక్తులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో, మధ్య ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం. కేసులలో తీసినాం, కోర్టులో చూస్తూనే ఉన్నాం. ఇంకా అది అంటే అటువైపు కూడా ఎటు నిలబడ్డామంటే అప్పుడు దొర దగ్గరికి పోలే. అంటే ఇక్కడ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి పునాదుల డిమాండ్ల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా పనిచేసినాక ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఈ బహుజనులు ఆశించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశాలు నెరవేరినాయా లేదా అన్నటువంటి అంశాల వైపు పరిశీలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు అటువైపు నిలబడి మనం అనుకున్నటువంటి అంశాలు పూర్తి కావాలంటే, అది నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా నాకు అనిపించింది కాబట్టి ఆ వైపే పనిచేస్తున్నాం. ఒక దళితుని కూడా ముఖ్యమంత్రి స్థాయికి తీసుకురావడంలో పట్టణ గారి పాదయాత్రను కోఆర్డినేషన్ చేయడం, గద్దరన్న యొక్క ఆలోచన విధానంలో పనిచేసినాము. గద్దరన్న వెంబడే నడిచినాము, పెరిగినాము, అక్కడ నేర్చుకున్నాము, ఆ వైపు పనిచేసినాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా దళితులు, బీసీలు, మైనార్టీలు ఈరోజు సెక్యులరిజం పనిచేసే విధంగా మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, మన వాట ఏందని కొట్లాడే పరిస్థితి కాంగ్రెస్లో ఉంది. కాబట్టి అందులో పనిచేస్తున్నాం. అక్కడ ఎవ్వరు కూడా అన్ని మతాలు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అది ఏదో మనవాదులది, మతత్వవాదులది కాకుండా అక్కడ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు, మల్లికార్జున ఖర్గే లాంటి అంబేద్కరిస్టులు అడుగుపెట్టిన బుద్ధిస్టులు వ్యక్తులు కదా ఖర్గే గారు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల దగ్గర మేము తిరుగుతూ ఉన్నాం, మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆ వైపు పనిచేద్దాం. ఇక్కడ ఎవరికి కూడా రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ను తీసుకుపోవాల్సినటువంటి అవసరము, బాధ్యత మన మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ఇన్వాల్వ్ అయ్యాం. ఇక్కడ ఏ పార్టీలో వచ్చినా, ఏ కులంలో వచ్చినా, ఎవరు వచ్చినా దీన్ని స్వీకరిద్దాం, దీన్ని నడిపిద్దాం, దీన్ని బలపరుద్దాం, అందరినీ కూడా ఆహ్వానిద్దాం, ఆ వైపు పనిచేద్దామని అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. అన్న గతంచినన్న పోరాడు, సమీకరించు, బోధించు, సమ్మితించు, పోరాడనే నిదానంతో మరి అంబేద్కర్ భావజాలతో మరి భారతదేశానికి దిశ దశ అంతా భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగం లేకుంటే మనకు దిశ దశ లేదని చెప్పి విధానంగా ఈరోజు మనకు జ్ఞానాన్ని బోధించినటువంటి మన గతం చిన్నకు మరి ఉద్యమ జై భీమ్లు. జై భీమ్. జై భీమ్. అదేవిధంగా తమ్ముడు రాజా రమేష్ ఈరోజు ఒక ఆర్టికల్ను మీ ముందు ఇస్తున్నాడు. జై భీమ్.
జై భీమ్, జై భీమ్. జోహార్ మహనీయులకు. జోహార్ జోహార్. మరి అవకాశం ఇచ్చిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ఉద్యమ ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. జై భీమ్. జై భీమ్. జై భీమ్.